నమస్తే మాని. స్టార్ట్ చేయండి. ఓం ప్రజాపతేన త్వదేతానన్యో విశ్వాదాతాని పరితా బభూవ యత్కామాస్తే జోమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరైనాం. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో ఓం నమ. అందరు ఓం నమస్కారం నమస్తే అమ్మ. అండి, ఓం అందరికి ధన్యవాదాలు. మీరు అవి ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అమ్మా. అయితే అవి మీరు ఒకసారి అవి చదవండి, ధాతువులు. చదువుతున్నారా? నమస్కారం అండి కవిత గారు. చదవండి చదవండి. నమస్కారం అండి. ఓం నమస్తే అండి. వినిపిస్తలేదా నేను అనేది? వినిపిస్తుంది, అది మ్యూట్ లో ఉంది నాది. అచ్చా అచ్చా, ఓకే. చురాదిగణ అంతర్గణము ఆదృశీయ. ఆదృశీయ దీన్ని యుజాది గణం అని కూడా అంటారు. ఇందులో సకర్మక ధాతువులు వస్తాయి. 50 ధాతువులు ఉన్నాయి. నిచ్చు వికల్పంగా వస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. యుజ సంయమనే అంటే నిగ్రహంగా ఉండడం, సంయమనముగా ఉండటం, వశంలో ఉంచుకోవడం. ప్రిచ సంయమనే స్పర్శించడం, పట్టుకోవడం. అర్చ పూజాయాం పూజించడం, అర్చన చేయడం. షహ మర్షనే సహించడం, సంతుష్టి పడటం, శక్తిమంతుడవ్వటం. ఈరహ ఈరా ఈరా క్షేపే విసరడం. లీ ద్రవీకరణే కరగడం, ద్రవీభవించడం, పలచగా చేయడం. వృజీ వర్జనే వర్జించడం, వదిలిపెట్టడం. వ్రీయి ఆవరణే ఆవరించడం, మూసి ఉండడం. జ్రీ వయోహానౌ శరీరం జీర్ణమవ్వడం, వయస్సు పెరగటం. జ్రీ వయోహానౌ శరీరం జీర్ణమవ్వడం, వయస్సు పెరగటం. రిచా విమోచనే సంపర్చన యోహో కలపడం, విడదీయడం, ఏకత్రం చేయడం, విస్తరించడం. శిషా అసర్వోపయోగే మిగల్చడం, మొత్తము ఖర్చు చేయకపోవడం. తప దాహే కాల్చడం, కాలడం, మనస్సులో లేదా శరీరంలో మండటం. త్రిప తృప్తౌ సందీపనే ప్రీణనేచ తృప్తి పడటం, ప్రసన్నమవ్వటం, ప్రజ్వలనం, ప్రేమించడం. శ్రీదీ సందీపనే మండటం, మండించడం. శ్రీప శ్రీప ద్రిప ద్రిప సందీపనే మండటము, మండించడం. ద్రిబీ భయే భయపడటం, సందర్భం పెట్టుకోవడం, సందర్భం కలిగి ఉండటం. ద్రిబ సందర్భే సందర్భాన్ని కలిగి ఉండటం. శ్రద్ధ మోక్షనే ముక్తి, వదలటం, బంధ విముక్తి. ఇంతేనండి. ఇంకెవరన్నా చదవండి, ఇంకొకరు. చదువుతున్నారా? మునిగారు చదవండి. ఏమైంది? పుష్ప గారు ఉండి లేనట్టున్నారా ఏంటి ఈరోజు? ఏమో మరి. మూర్తి గారు మీరు చదవండి. మూర్తి గారు ఉన్నారా? సత్యవతమ్మ మా డిస్టర్బెన్స్ ఉంది, అందుకని అచ్చా, ఓకే ఓకే సరే. అయితే ఇప్పుడు అద్య వరలక్ష్మి వ్రతం, అందుకే అదేలే. అయితే మనం ఇక్కడ ఇవి రాస్తేనే బెటర్. ఇప్పుడు చెప్పడానికి మీ అందరికి ఎవరికి అందులో రాసింది చూపించండి, నేను చదువుతాను. ఇప్పుడు బుక్ లో వద్దులేమ్మా, ఇంకా ఇప్పుడు కుదరదులేమ్మా. అందరికీ బిజీ ఉంది.
గబగబా క్లాస్ పెట్టుకొని ముగించి చేసుకోవాలి. అంతే రాసుకోండి అది అమ్మ. 22వ రాయండి. ఒక్క నిమిషం రాస్తాను. 22 రైట్. 21 ఉంది. ఏ గణం చేస్తున్నాం ఇప్పుడు మనము? చురాది గణం. చురాది దాంట్లో అంతర్గణం చురాది గణములో ఆదృశీయ. అదృశ్య అదృశ్య అంతర్గణం. లాస్ట్ ధాతువు ఏం చెప్తున్నాము? మోక్షణే శ్రద్ధ. మోక్షణే శట మోక్షణే షట కాదు అమ్మో, షట అంటే ఏంటిది? శ్రద్ధ. ఆ, శట శ్రద్ధ. రాసుకోండి ఇప్పుడు. మీ గతౌ 22వది. టైటిల్ ఒకసారి చెప్పండి ఎవరైనా. ఏం మేడం? చురాది గణ అంతర్గణము ఆదృశీయ గణము. దీనిని యుజాది అని కూడా అంటారు. ఇందులో సకర్మక ధాతువులు వస్తాయి. 50 ధాతువులు ఉన్నాయి. నిత్య వికల్పంగా వస్తుంది ఈ గణంలో. నిత్యనేది హాలిడే కావాలని నేను అడుగుదాం అనుకున్నా, నేను మర్చిపోయాను. నిత్యనేది ఏంటిది? ఉమ్. నిత్యనేది ఏంటిది? ఏంటమ్మా ఉభయపది. ఇంకా మీ సకర్మకము గతవు ఉభయపది. నిత్యనేది ఏంటిది? ఇంకా ఏంటి ముత్య అసిత్ ఆ, నిచ్ ఇంకా అసిత్ ఆర్ధధాతుకము. ఉమ్, ఇంకా అంతే కదా. ఇంకా ఉన్నాయి అంతేనా? నిత్ అంట. నిత్ అని కూడా అనొచ్చు. ఇంకా నిత్య. ఊసా అంటే ఏంటమ్మా? ఊసా అంటే సాధు సకర్మకం. సకర్మకం అమ్మా, సకర్మకం. రైట్ ఇప్పటికి మనం ఎన్ని రాసినాము? 23 రాసినామా? సకర్మకం. టైటిల్లో ఉంటదమ్మా, మీరు చూడండి టైటిల్ ఏముంది అదే అన్నమాట. చూసాను ఉంది సో ఏంటిది? పదవ గణము ఉభయపది సకర్మకం. బంధనే అంటే ఏంటిది? బంధించడం. బంధింపబడ్డం. బంధించడం. అది సందర్భాన్ని బట్టి బడటమా లేకపోతే వాళ్ళు చేస్తున్నారా ఏమవుతుంది అనేది తర్వాత అది చెప్తుంది. సో ఇక్కడ బంధనం అంతే. ఓకే. 24దేనా? 23 అయిపోయిందా? కరెక్ట్. ఓకే. శీకా. నాకు ఒకే అర్థమే లేదు మాట్లాడాలంటే. ఆమర్షణే. ఇది రాసుకుంటున్నారా? 10 సకర్మకం అంటే మైండ్ లో మొత్తం చెప్తూ ఉండాలి అంతే. ఊసా అట్లా ఉండొద్దు. మీ మనసులో ఏముండాలి? చురాది గణము ఉభయపది చురాదిగణం సకర్మకము. ఉభయపది సకర్మక క్రియ. అదే మీ మనసులో బయటకు రావాలి. అది మీ మనసులో బయటకంటే ఇక్కడ బయటకి కాదు. ఇప్పుడు ఇదే ప్రారంభమా అండి? 22 మీ అవునమ్మా. గతం. అబ్బా, అవునవును. చాలా రాసుకోండి. అదే సహించడం. సహించడం. ఒక్క ఆమర్షణి అంటే ఏంటి? సహించడం. సహించడం. ఆమర్షణి అంటే సహించడమా లేకపోతే ఏమైనా అర్థమా? ఇంకా చెప్పండి. అక్కడ ఆమర్షణే అంటే ఏంటి? ఏం చెప్తుంది అది? చురాదిగణం. ఆమర్షణే అంటే ఏం చెప్తుంది? చురాది. ఆత్మనేపదే ఆత్మనేపదా? సప్తమి. అదేంటి? సహించబడమా? అది చెప్పండి. అది ఉన్నదానికి చెప్పండి అమ్మా. సహించడం అని ఉంది. ఇంకేం తగిలిస్తారు దానికి? సప్తమిలో ఉంటుంది. సప్తమి. సహించటం నందు. అంతే.
సహించడంలో. ఉమ్. మీకు ఇప్పటిదాకా ఇంకా సందర్భం తెలియలేదా? అక్కడ అర్థం ఉంది మీరు అర్ధ సందర్భం అని అనలేదని నేను అనడం కాదు. ఏమడుగుతున్నారో ఒక నాకు నిమిషం అర్థం కాలేదు ఆగండి, ప్రశ్న. ఒక నిమిషం ఆగండి. సహించడం అని పెట్టుకున్నాం అక్కడ. అక్కడ నేను చెప్తూనే ఉన్నా ఏమని, ఆమర్షణే అంటున్నాను. అంటే ఏంటి? అక్కడ ఏముంది? విభక్తి ఏంటి? సప్తమి అది అంతే. ఆ శబ్దానికి అర్థం మీరు చెప్పాలి. సహించడములో, సహించడము యందు, అవునా? సో అట్లా చెప్పాలి అంతే. ఓకే. ఈ సహించడం ఓకే. అంటే ఇంతే కాదు ఇక్కడ. దాని ఏంటిది? అదే, ఆ అదే. సందర్భములో అన్నమాట అది, అవునా? ఉమ్, ఉమ్. ఇది ఇంతకే డిసైడ్ అవ్వద్దు కదా. ఉమ్. అది చీక, ఇది కూడా ఆమర్షణే. అంటే ఏంటి? సహించడంలో. ఉమ్. ఉత్తమం. అది. మీరు అవుట్ ఆఫ్ సిలబస్ పోయినారు, అందుకనే ఇచ్చి ఇబ్బంది. అదే ఫస్ట్ చెప్పేసింది. ఆ, సహించడం అనమాట. సహించే కార్యం, పని చేసే దాంట్లో మనం వాడతాం, అవునా? అన్నీనా లేకపోతే అది ఒకటే ధాతువా? ఏంటండి? అన్నీ అలాగే ఉంటాయా లేకపోతే ఒకటే ధాతు అట్లా ఉంటుందా? అని లో, అందు అన్ని అని. అలాగే ఉంటాయి కదా. అర్థ సందర్భం అంతా సప్తమిలోనే ఉంటుంది కదా. ఉమ్. అర్ధ, అర్ధ హింసాయాం. ఏమంటుంది ఇది? హింసించడంలో అంటుంది. ఉమ్. అది హింసాయాం అనేది ఎలాంటి శబ్దం? అది లింగం. స్త్రీలింగం. అమ్మాయి ఇక్కడ 24 రెండు గీట్లు పెట్టింది ఎందుకని కామా కా రెండు గీట్లు పెట్టారు. ఆ? కీ కా ఏంటమ్మా? రెండు గీట్లు పెట్టారు చూడండి. కీ రెండు గీతలు పెట్టి అది గూడిస్తారు. దాన్ని ఏమనాలి? రెండు గీతలా? మీరు రెండు ధాతువులకి ఎక్కడుంది? ఒకటే అర్థం. 24 రెండు ధాతువులకి 24 ఒకటే. అచ్చా అచ్చా అచ్చా. దానికి రెండిటికి ఒకటే అర్థం. అంటే కా పెట్టన్న కా ఒక్క దాని నిమిషం సాధారణ అమ్మా, 24 ఒక్క నిమిషం చెప్తా. ఇది రాసుకోండి మీరు, ఇట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోండి. ఇదంతా రాస్తుంది అయిపోయాక నేను చెప్తాను. రాస్తుంది ఆ, ఎందుకంటే నేను మంచిదండి. పైకి కిందికి వెళ్ళాను అనుకోండి, అది ఆర్డర్ తప్పుతుంది. ఎందుకంటే రైట్ లెఫ్ట్ ఎటేటో పోతుంది అది. అవునండి అవునండి నేను అది ఇట్లా రాసింది ఏంటి అని నేను అనుకుంటున్నాను. అవునవును, ఎట్లుందో అట్లనే రాసుకోండి, యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోండి. అది మీకు అర్థం చేస్తే నేను ఇదంతా రాశాక. అట్నే రాస్తాను ఆ, అట్నే రాస్తాను. యా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది చెప్పండి. ఆ శబ్దము అట్లా ఉంటే అది యాజ్ ఇట్ ఈజ్ గా రాయొద్దు. ఆ, అమ్మ పూజ పూజాయాం. దీర్ఘం పూజాయాం అంటే యాకి దీర్ఘం పెట్టలేదు. పెట్టలేదు. అవును, అది అందుకే చెప్తున్నాను. గమనిస్తూ అవి చూస్తూ. పూజాయాం ఏంటి అంటున్నారు అక్కడ? పూజ చేయడంలో. ఉమ్. పూజ అంటే ఏంటి మరి? చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇది, పరిభాష. అవునండి. ఉమ్. ఉమ్. పరిభాష అంటే దాని డెఫినేషన్ అని పూజ అర్థం. చేయడంలో అంటే దేనికి ఏ దేనికి వస్తువుకు, ఏ దేనికి వస్తువుకి ఏది ముఖ్యమో అది చేయటం. దేనికి ఏది ధర్మమో అది చేయడం, అది పూజ. మన దానికి ఆ విధంగా చేయడం పూజ. రాసుకోండి ఆ పదం, ఆ శబ్దానికి అర్థం రాసుకోండి. పూజ అంటే షద పద్యర్థే. దేనికి ఏ విధంగా సంస్కరించాలో అది దానికి పూజ.
ఇదంటే ఏంటి? పద్యార్థే. పద్యార్థే అనేది కొత్తగా వచ్చింది ఈరోజు కదా. అవును. ఆ, అంటే ఆమ్, పదానికి అర్థం. ఆ, అది ఎక్కడము. ఎక్కడము పద్యార్థే అంటే ఎక్కడము. అటాక్ అంటే ఏంటిది? ఉమ్, ఏంటి మేడం? తటాక్ మేడం. దాడి అటాక్. చేయడం దాడి దాడి చేయడం చేయడం. దాడి చేయడం. ఎక్కడం, దాడి చేయడం, వెళ్ళడం. రాసుకోండి. ఆ? ఎక్కడం అంటే ఆరోహణం కదమ్మా, అది కాదా? అంతే అంతే. అంటే మెట్లు ఎక్కటమా మేడం? ఏదన్నా కావచ్చు. అవును. ఏదన్నా కావచ్చు. ఎక్కడం. ఏది ఎక్కితే అది. కొండలు ఎక్కవచ్చును, గుట్టలు ఎక్కవచ్చును, ఏదైనా ఎక్కవచ్చును. అట్లనే జ్ఞాన సంపాదనలో కూడా మెట్లు మెట్లుగా ఎక్కడం, పైకి ఎక్కడం. అవునా? ఎదగడం జ్ఞానం. ఎదగడం. ఎదగడం. ఎక్కుతున్నావు అంటే అంటే దానికి అక్కడ పైన ఆ, పైకి వెళ్తున్నావు కదా. సో అట్లా అన్నమాట. చడాయీకరణ జాన. చఢాయి. చఢాయి అంటే అదే దాడి చేయడమా. మేడం. షంధ. షంధ శౌచకర్మణి. ఇది మీకు వచ్చింది చెప్పండిగా. శుద్ధి చేయటం. శుద్ధం చేయడం. ఉత్తమం. షంధ. ఉమ్, ఇది అకర్మక ధాతువు. ఇదా మేడం? ఇది ఇందులో అకర్మకం ఎందుకు ఇచ్చారో మరి. ఆ అంటే అకర్మక ధాతువు. ఆ అంటే ఆత్మనేపది కదా. ఉమ్. శుద్ధం చేయడం. శుద్ధి చేయడం. పరిశుభ్రం చేయడం. పవిత్రంగా ఉండటం. శుందామి అని ఒక పదం ఉందమ్మా, శుందామి. మేడం మాకు చిన్న కరెక్ట్. డౌట్ శుంధ. మేడం. అది నేను ఒక రేపు మంత్రం చదివి నేను పెడతాను. మనము మీరు యుంజతే శుంధతే అనుకుంటూ వచ్చింది అందులో. చాలా అది ఉన్నది. ఆ మంత్రమే. అది నేను చదివిన నిన్న ఉమ్. దాంట్లో. మీరు అడిగారు రే- ఎలా రే- చదువుతారమ్మా చెప్పండి అని రాశారు నాకు అప్పుడు. ఈరోజు సాయంత్రం అది పెడతా, మళ్ళీ మంత్రం పెడతాది. చెప్పండి అది. మన చర్మలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలను ఏ విధంగా శుద్ధి చేయాలనేది దాని అర్థంతో ఇచ్చాడు అనమాట. వేద మంత్రంలో ఉన్నది. అవును, చాలా ఉన్నాయి వేద మంత్రాలు దాంతోనే, శుంధధాతుతోనే. అమ్మ చెప్పండి, ఏదో అంటున్నారు మీరు. మేడం కర్మని ప్రశ్నించటం అంటే క్రియని మనం ప్రశ్నిస్తే సమాధానం వస్తే అది సకర్మకమని, సమాధానం రాకపోతే అకర్మకమని ఒకటి విన్నట్టు గుర్తు మేడం. అంతే. అంటే ఇక్కడ మనం శుద్ధి చేయటం అని దేన్ని శుద్ధి చేస్తున్నావు అంటే అక్కడ ఏదో ఒక వస్తువు అనేది వస్తుంది కాబట్టి అది సకర్మకమే కదా. కరెక్టే. కానీ ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇచ్చాడో అది మనము మనసును శుద్ధి చేస్తున్నాడు. మనం ఇది చూడాలి, అదేంటి ఎందుకు ఇచ్చాడు అనేది చూడాలి. ఓకేనా. సరే. దానిపైన అదేంటి స్టార్ పెట్టుకోండి, ఇది డౌట్ అని అట్లా ఏదన్నా పెట్టుకోండి మీరు. అంటే మనం ఇది మళ్ళీ చూడాల్సినటువంటిదని ఎందుకు అనేది. ఓకే. ఇక్కడ నేను అది పెట్టాను అంటే నాది 2 కలర్లు అది ఉంది అంటే అకర్మకం గురించి అక్కడ మనకు డౌట్ ఉందని. అంతే, అదే చద. అపవారణే, ఇది కూడా మీకు తెలుసు చెప్పండి. వారించడం అని అపవారణే దాచిపెట్టడం. మొన్ననే వచ్చింది కదా. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీకు. సేమ్ అవే వస్తూ ఉంటాయి అన్నమాట. అర్థ సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇవి అలాగే వస్తూ ఉంటాయి కాబట్టి
మీకు ఒక దగ్గర తెలిసింది అంటే ఇంక అయిపోయింది, అర్థం వచ్చేసినట్టే మీకు కదా. అమ్మ ఇది అకర్మకరా సకర్మకరా ఇది మరి ఏది ఇదే చిద ఇంక రాయలే అపవారణే కదా. అకర్మకం సకర్మకం. ఇదేంటిది ఏమన్నాము? సకర్మ మూయడం. అపవారణం దాచిపెట్టడము. మూయడం దాచిపెట్టడం. మూయడం దాచిపెట్టడం ఉమ్. తర్వాత మూయడం, దాచిపెట్టడం, ఇంకోటి ఏంటిది అక్కడ నుంచి తీసేయడం అన్నమాట. ఏమంటాం? తొలగించటం. తొలగించడమా, తీసివేయడం. ఉమ్? ఉమ్. అక్కడ నుండి టు రిమూవ్, వేరు తీసివేయడం. చేయడము. ఆ ఉన్న స్థలం నుంచి వేరు తీసేయడం చేయడం. అన్నమాట. ఇంకొక 2 రాద్దాము. జరపటము. జరపడము, అట్లా అక్కడ నుంచి కనిపించకుండా తీయడం అన్నమాట. 31 జుష పరితర్కణే. జుష మీకు తెలిసింది, లాస్ట్ చివరి పదంలో వచ్చింది చూడండి, తర్కణే. దాంట్లో ఏముంది? ఏంటది? ఏం చెప్తుంది అది? వస్తున్నాం మేడం. ఆహా, చివరి శబ్దం అంటే మీరు ఎందులోనో చూడ్డం కాదు, ఇక్కడే. తర్కం అంటే ఏంటిది? అది అంటే స్పర్ధ. పరితర్కనేనా విచారణ. విచారణ. లాజిక్. ఉత్తమం. పరితర్కనే అంటే విచారణ, అంటే విచారించడం. పరిపూర్ణంగా పూర్తిగా విచారణ చేయడం, అంటే ఆద్యంతం విచారణ చేయడం. మొదటి నుంచి తర్కించడం వాదించడం విచారణ చేయడం అని రాయండి, విచారించడం. ఓకేనా? పరితర్కనే, పరితర్పణేచ 2 ఉన్నాయి దానికి అర్థాలు. ఇంకోటి కూడా ఉంది, రాసుకోండి. పరితర్పణేచ. ఆమూలాగ్న విచారణ చేయడం. ఉమ్. ఉభయపది సకర్మకం. దీనికి ఏం రాస్తారు? విచారించడం. విచారించడం వాదించడం వాదించడం. తర్కం చేయడం తర్కించడం. విచారించడం, కావాలని కోరుకోవడం. తర్కించడం సరిపోతామా? కావాలి అనుకోవడం. తర్కించడం రాసుకున్నారు కదా మీరు. తర్కించడం, సుఖాన్నివ్వడం. సంతోషపడటం. సంతుష్టు హోనా అని ఉంది కదా, సంతోషపడటం. ఓకేనా? ఎన్ని అయినాయండి? 30. అయిపోయాయి. 31. ఓకే, 32வது రాసుకోండి. ఇది చాలు ఇక. ధూయి కంపనే. ధూయి ఇది చెప్పండి. ధూయి. ధూయి. కంపనే. వణకడమా? అంతే అమ్మా. కంపించడం, వణకడం. వణకడం.
కదలటం, ఇంకోటి ఏంటిది శోభించడం, అంటే డెకరేట్ చేయడం ఏమంటాం? అలంకరించడం. 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 అలంకరించడం రాసుకోండి. చాలు. సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తున్నా, మీ అందరికీ చూపిస్తూ చెప్తాను, అడుగుతాను. ఓకేనా? ఓకే, అమ్మ ఆఫ్ అయింది, కనబడతలేదు. నేను అది అయిపోయింది. లాస్ట్ ధాతువు రాసుకోవాలి, ఇంకా రాయండి ఒక్క నిమిషం చివరిగా మారుతాం. చూపిస్తాం. జుష పరితర్కనే దుయ్ దుయ్ అంటే కంపెనీ కదా. దుయ్ కాదు, ధూయ్. ఏంటది? ధూయ్ ధూయ్. ధూయ్. ధూయ్ యా. వనకడము, కంపించడం, కదలడం. ఇంకోటి ఏంటంటే అలంకరించడం. శోభించడం కూడా. మ్యూట్ లో పెట్టండి ఎవరు. శ్రీకాంత్ మహోదయ, కృపయా కీప్ ఇన్ నోట్. సరే, ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? అమ్మా మీ ప్రశ్న ఏదో ఉండింది విజయలక్ష్మి గారు. 24, 25 చీక తర్వాత షీక, ఈ రెండింటికి కలిపి ఆమర్షణే అని అర్థం అనమాట. ఈ మీసాల బ్రాకెట్ నేను పెట్టాను అంటే ఆ రెండింటికి కలిపి అదే ఒకటే అర్థం అనమాట. ఓకేనమ్మా? ఓకే, సరే. టైటిల్ చదివి ఇది చదవండి ఎవరైనా. తురాదిగణ అంతర్గణము ఆదృశీయ. దీన్ని యుజాది అని కూడా అంటారు. ఇందులో సకర్మక ధాతువులు వస్తాయి. 50 ధాతువులు ఉన్నాయి. నిత్య వికల్పంగా వస్తుంది. మీ గతౌ వెళ్ళటం, గ్రంథ బంధనే బంధించడం, షీక ఆమర్షణే సహించడం, చీక ఆమర్షణే సహించడం, అర్ధ హింసాయాం హింసించడం, అర్హ పూజాయాం పూజించడం, షద పద్యర్థే ఎక్కడం, దాడి చేయడం, వెళ్ళడం, షంధ శౌచకర్మని శుద్ధం చేయడం, పవిత్రం చేయడం, చద అపవారణే దాచిపెట్టడం, మూయడం, తీసివేయడం, జుష పరితర్కనే పరితర్పణేచ విచారించడం, కావాలని అనుకోవడం, సుఖాన్ని ఇవ్వడం, సంతోషపడటం. అయిపోయింది. దూయ్ దూయ్ కంపనే కంపించడం, వనకడం, కదలటం, శోభించడం, అలంకరించడం. ఉత్తమం. సరే, ఇదండి. అయితే ఈ ధాతువులకు ఏమవుతుందని చెప్పుకున్నాము? నిచ్ అనేది వికల్పంగా వస్తుంది. వికల్పంగా వస్తుంది. నిచ్ రాకపోతే ఎవరు వస్తారు మరి? షప్ షప్ వస్తుంది. వస్తుంది. ఎందుకు వస్తుంది అది? ఎందుకంటే కర్తరి ప్రయోగం. ఏంటిది? కర్తరి ప్రయోగం. శక్త ఎందుకు తేవాలి? షన్ ఎందుకు తేవద్దు? షమ్ ఎందుకు తేవద్దు? స్నా ఎందుకు తేవద్దు? ఊ ఎందుకు తేవద్దు? చెప్పండి. కర్తరి షప్ అనే షప్పు సూత్రం ద్వారా ప్రతి దాంట్లో వస్తుంది కదా. అది కర్తరి షప్ అనేది ప్రతి ఒక్క గణానికి, ఈ గణము ఆ గణము అని కాదు, అన్ని గణాలకి షప్ ఉన్నదెవరు? అన్ని గణాలకు ఉన్నదెవరు? షప్. షప్పు కర్తరి షప్. అంటే ఏంటి? షప్. ఎప్పుడైతే నువ్వు కర్తరి ప్రయోగం చేస్తావో, మరి కర్మని భావ ప్రయోగాలు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి కదా, అనే కదా. సో కర్తరి ప్రయోగం కాకుండా ఇంకా వేరే ప్రయోగాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? లహ కర్మణి చ కర్మణి భావే చ కర్మకేభ్యః. ఏం చెప్తారు? లహ కర్మణి చ భావే చ అకర్మకేభ్యః. అదే, ఓకేనా? అంటే భావముది వస్తుంది, అకర్మకముతోని, అకర్మక ధాతువుతోని వస్తుంది. అవునా?
ఓకే, ఇప్పుడు సకర్మకము అన్నాం ఇక్కడ మనం, అవునా? అంటే ఏంటి? కర్మపదం ఉంటుంది, అంటే కర్తరి ప్రయోగం చేయొచ్చు. చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. అయితే కొన్నింటికి గత్యర్థక ధాతువులతోనేమొస్తుంది, అకర్మకేభ్య కూడా చేయొచ్చు, అవునా? గత్యర్థక ధాతువులతోని అది అకర్మకమైనా కూడా మనము కర్తరి ప్రయోగాన్ని చేయొచ్చు. అర్థమైందా? అకర్మకమైన సకర్మక తోటి చేయొచ్చు అంటారా? గత్యర్థక అంటే ధాతువులకి ఆ, కరెక్ట్. కర్మ పెట్టుకుంటాము అప్పుడు. ఓకే, సో ఇక్కడ మీ గతౌ, మీ అనేది ఏంటిది? గతవు. మీ గతం. గతవు గతౌ, వెళ్ళడం. వెళ్ళడం అనే సందర్భంలో చురాదిగనం ఉభయపది సకర్మకం. సో ఇప్పుడు మీ అనే ధాతువు కనిపిస్తుంది మనకి. మీ తర్వాత ఏముంటది? ఏం చేస్తున్నాం మనం? నిచ్చు రావాలి. నిచ్ రావాలి. ఇప్పుడు నిచ్ అనేది ఏంటనేది 3, 4 చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఏ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఏమంతంలో ఉందో చూసుకోవాలి ఫస్ట్. అంతము ఆది. ఓకే, ధాతువును చూడాలి. ధాతువుని గమనించాలి. ఏముంది అక్కడ? ఈకారం. ఇక్కు వర్ణం. ఇక్కు వర్ణం కాదు, అది ఈకారం ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కు ఈకారం. వర్ణం కూడా ఇక్కు వర్ణం అని చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు? ఇక్కొకటి, అచ్చొకటి, అవునా? ఈకారం, అవునా? దాని విడిగా కూడా చెప్పొచ్చు. ఏమున్నాయి? అచ్చు అజంతం ఉంది, ఈకారాంతం ఉంది, ఇంకా ఇక్కు ఇక్కు వర్ణాంతం. వర్ణం. ఇక్కు వర్ణాంతం. ఓకే, సరే, ఈ 3 పేర్లు వచ్చినాయి మనకి. ఆ 3 పేర్ల ద్వారా నిచ్చు ఉంటే ఏమవుతుంది? వృద్ధి జరుగుతుంది. వృద్ధి జరుగుతుంది. ఏమనుంది? అచ అదేంటి? అచ, అచ్చు, అచోయినితి. అచోయినికి, వృద్ధి జరుగుతుంది. అచ్చు, అచ్చు ఉంది అక్కడ. అచ్చు తర్వాత నిత్ ఉంది. ఏముంది? నిచ్ అనేది ఏంటిది? నిత్. నిత్. ఇప్పుడు ఏం తీసుకొచ్చాం మనం? నిత్ తీసుకొచ్చాం. అర్థమేనా? అచోయినికి. ఓకే, నిత్ ఉన్నప్పుడు ఏం చేయమన్నారు? అచ్చుకి వృద్ధి జరుగుతుంది. వృద్ధి జరుగుతుంది. ఏమైంది అది? వృద్ధి జరుగుతుంది. ఈకి వృద్ధి ఐ ఐ ఐ. మై. మై మై తర్వాత అవుతుంది. మై తర్వాత ఈ ఈ. ఉంది. ఈ అదేమైంది? ఏచ్ వర్ణము ఏజో యవ యవ. ఒక్క నిమిషం ఆకారం. ఆగండి. ఇదేంటిది? ఇది నిచ్. ఇదేంటిది ఇక్కడ? నిచ్. నిచ్ అనేది ఇంకా 3 పేర్లలో ఇంకా ఉన్నాయి పేర్లు. ఇప్పుడు అదేం చెప్తారు? ఇక్కడ ఐ కనిపిస్తుంది. అంటే ఐ అంటే ఏంటిది? ఏజంతం అని పేరు రావాలి మీకు. వెంటనే ఐ వచ్చి ఏ ఐ ఓ అవులు వచ్చాయంటే మీకు ఏం పేరు రావాలి? ఏజంతమని రావాలి. ఏజంతం అని పేరు రావాలి. వచ్చిందంటే ఇక్కడ మీకు క్రియ ఓపెన్ అయినట్టు. అర్థమైందా? ఒక దారి ఓపెన్ అయిపోయింది అక్కడ మీకు. ఏం ఓపెన్ అయింది? నిచ్ ఉంది. నిచ్ ఉన్నప్పుడు ఏజంతం ఉంటే ఏమవుతుంది? అశితి పరంలో ఉన్నప్పుడు ఇది అశితి, అవునా? ఇది అశితి కాబట్టి ఇక్కడ అశితి కాబట్టి ఏజంత ధాతువులకు దీని పుక్కాగమంగా వస్తుంది కదండి. సరే, ఏజంత ధాతువులు ఏమైతాయి? అశితి పరంగా ఉంటాయి. ఆకారాంతం అవుతుంది. ఇప్పుడు ఏమైంది? మా అయింది. ఏమైంది అది? మా కాదు, మా అయ్యింది అంతే. ఏమైంది? మా అంతవరకు డైజెస్ట్ అయింది. అందరినీ చూడాలి కదా మనం. ఓకే, అందరికి అర్థమైందా అండి? ఫస్ట్ ఏజంతం అనే ఐడియా రావాలి, టక్కన వెలగాలి మనకి. ఏ ఓ అవులు ఉన్నాయి అంటే అది ఏజంతం. ఏజంతానికి పరంగా ఎవరున్నారు అది గమనించాలి. అశితి. ఓకే, నిచ్ కరెక్టే. ఆ నిచ్కి పేర్లు మనం గుర్తు చేసుకోవాలి. ఏమేం పేర్లు ఉన్నాయి? నిచ్ ఒకటి, నిత్ ఒకటి, అశితి ఒకటి, ఆర్ధధాతుకం ఒకటి. ఈ 4 పేర్లు గుర్తు చేసుకోవాలి. ఓకే, నిచ్ అనగానే ఏమేం పేర్లు రావాలి మీకు? నిత్. నకారం ఇత్ అయింది కదా, నిత్. నిచ్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి నిచ్. తర్వాత ఇంకేంటి? 2 కనిపించనివి ఏమేమిటి? అవి అశితి, ఆర్ధధాతుకం. ఆ 2 కనిపిస్తలేవు కానీ మనం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుసు అది, అవునా? చిత్ గానిది అశితి, అవునా? శక్తి గానిది అశితి. ఆర్ధధాతుకం ఎలా అయింది? తింగు శక్తులు కావు కాబట్టి ఏం చెప్తారు? అది ఆర్ధధాతుకం. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏజంతానికి రిలేటెడ్ ఏంటిది? ఇప్పుడు 4 పేర్లల్లా ఏజంతానికి రిలేటెడ్ ఏంటిది?
అశితి 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 రిలేటెడ్. అర్థమైందా? అవును అవును అశితి పరంగా ఉంటే ఏం చేయమంటుంది? అది ఏజంత ధాతువుని ఆకారాంతంగా మార్చమంటుంది. ఆకారం చేసుకో. ఏమంటుంది? ఆకారాంతం అశితి పరంలో చేసుకోమని ఉంటే చెప్పింది. ఉమ్. ఏజంత అశితి ధాతువులు ఆకారం ఆదేశ చేసుకో. ఉపదేశే ఒక స్థితి అనే సూత్రం సూత్రం వద్దు, పరిభాష వద్దా? చెప్తున్నారు, వినండి. సరే అదే ముని గారు చెప్తున్నారు, వినండి అందరూ. చెప్పండి ముని గారు. అశితి పరంలో ఉన్నప్పుడు మ్మ్. ఏజంత ధాతువులకు మ్మ్. ఆకారం వస్తుంది. ఆదేశం వస్తుంది తెలుసుకోవాలి. అంతే, ఏజంత ధాతువులకి ఆకారాంతం అవుతుంది. ఓకేనా? ఆదేశం ఓకే. ఆకారం ఆదేశం. ఓకే. ఆకారం ఆదేశం అవుతుంది. ఎక్కడుండాలి అది? ఏజంతము అంతములో అంటున్నాం మనం. ఏజంతం అంతం. అంతం. ఓకే. సో ధాతువుకి అంతంలో ఉండాలి. అర్థమైందా? ఓకే. సో అప్పుడు అదేమైతుంది? ఆకారాంతం మా అయింది. ఆకారాంతం మాయి. కానీ ఇక్కడ ఏమైంది? మీ ఉంది, మాయి. ఇక్కడ మీ ఉంది కదా కవిత, ఎలాగ ఏజెంట్ మేడం బుక్ ఆగమం వస్తుంది రాలేదు కదా. ఇంకా. ఉత్తమం. సో మా ఇంకా వచ్చింది. ఇప్పుడు మా తర్వాత ఈ. ఓకే, ఇక్కడ ఈ ఉంది, అవునా? సో ఇప్పుడు మా ఉంది. ఇదేంటిది? ఇది ఈని ఇంకేమన్నాం? నిచ్, అవునా? అది నిచ్ నుంచి వచ్చినటువంటిది. సో నిచ్ ఆకారాంత ధాతువులకి నిచ్ పరంగా ఉంటే ఏం నేర్చుకున్నాము? కుక్క ఆగమం వస్తుంది. కుక్క ఆగమం. ఉక్కాగమంగా వస్తుంది. కొన్ని ధాతువులకి యుక్ ఆగమం వస్తుంది. యుక్ ఆగమం మరి వస్తుంది. ఆ యుక్ వచ్చే దాంట్లో ఇది ఉందా చూడండి. 7 ధాతువులు అవి. చా, సా, చా వా, చా వ్యా, సా పా, వా వ్యా వేపా, వేపాం యుక్ లేదు. 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 సో కాబట్టి దీనికి ఏం పెడతాము? పొక్. పుక్కే పెట్టారు. సో మా తర్వాత ప తర్వాత ఈ. ఈ ఏమైంది అది? మాపి మాపి మాపి. తర్వాత చదవండి ఇక. మాపే మాపి మాపే మాపయ మాపయతి మాపయతి మాపయతి. ఓకే. సో అంటే అదే. ఒక్కొక్క సెకండ్ అట్లా టాలీ అవుతుంది. అది. ఓకే. సో తర్వాత అది ఎప్పుడు యుక్ యుక్ రాలేదా మనకి? యుక్ రాలేదా ఇందులో? రాలేదుగా మేడం. ఇందులో రాలేదు. షా, ఛా, సా, వా, వేపాం, యుక్. ష, వ్యా, ఛ, స, వా, వేపాం, వ్యా, యుక్. వేపం. అంతే. ఉత్తమం. తర్వాత ఇప్పుడు మాపయతి మాపయతే, అవునా? సరే, ఇప్పుడు మనకి నిచ్చు వికల్పంగా వచ్చింది. సో నిచ్చు వికల్పంగా వచ్చినప్పుడు ఏమైంది? అది మై. చెప్పు షెప్పుతో వస్తుంది. షెప్పుతో వచ్చినప్పుడు ఏమైంది? అది ఏచో యవాయావహ. అచ్చు ఏజంత ధాతువుకి అచ్చు పరంగా ఉన్నప్పుడు ఏచో యవాయావహ అనే సూత్రం ద్వారా ఆ ఏకారానికి మాయ. మాయ అయింది. మాయ. తర్వాత మాయ. మాయతి అంతే. మాయతి. మాయతి అర్థమైందా? అర్థమైందా? అర్థమైందమ్మా. సో మాయతి. సో మై అనేది మనకి దీంట్లో ఉందా? మితాం హ్రస్వహలో ఉందా లేదా? మితాం హ్రస్వహాలో లేదు. సో మనకున్నది ధాతు మీ. సో మీ తీసుకోవాలి మనం. మై ఎందుకు